బాలు కొన్న పూల బండిని ఓపెనింగ్ చేయడానికి ఇదిగో మన రవిగడి భార్య శృతి ఉంది కదా, ఈ అమ్మాయి చేతుల మీదుగా మనం రిబ్బన్ కట్ చేయిద్దాం రా అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో శృతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక మీనా కూడా రా శృతి అని చెప్పి దగ్గరుండి శృతిని తీసుకుని వెళ్తుంది. అది చూసి ప్రభావతి అయితే ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ పూల కొట్టని ఓపెనింగ్ చేయడానికి శృతిని దగ్గరుండి తీసుకుని వెళ్ళి శృతి చేత రిబ్బన్ కట్ చేయిస్తూ ఉంటుంది మీనా. ఇక శృతి రిబ్బన్ కట్ చేశాక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంతలో బాలు ఇలా అంటూ ఉంటాడు, మీనా ఇదిగో ఈ డబ్బులు తీసుకుని ఈ అమ్మాయికి ఇవ్వు అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఏంటండి ఏం చేస్తున్నారు అని చెప్పి అంటుంది. ఆ రోజు నువ్వు బట్టలు ఉతికినందుకు నీకు డబ్బులు వెలకట్టింది కదా, అదే డబ్బులు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసి నువ్వు ఇవ్వు, ఇదిగో తీసుకో అని చెప్పి ఇస్తాడు. అది విని శృతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ డబ్బు డబ్బాతోనే మనం సమాధానం చెప్పాలి, తీసుకోమని చెప్పు, మనం రిబ్బన్ కట్ చేసినందుకు ఆమెకి నువ్వు డబ్బులు విలువ కట్టాలి కదా, ఇదిగో ఇవ్వు అని చెప్పి ఇస్తూ ఉంటాడు. దాంతో మీనా అయితే శృతి చేతిలో డబ్బులు పెడుతుంది. అది చూసి శృతి రవితో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నీ అన్నయ్య అందరి ముందు నన్ను ఇలా అవమానిస్తాడని అస్సలు అనుకోలేదు. అసలు ఆ బాలుకి నేను ఎలా బుద్ధి చెప్పాలో అలానే బుద్ధి చెప్తాను. ఆ బాలు ఎక్కువ చేస్తున్నాడు, బాగా ఎక్కువ చేస్తున్నాడు. అసలు ఆ మీనా ఆ బాలుని ఎలా భరిస్తుందో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఆ బాలు సంగతి ఏంటో నేను చూస్తాను. నాకే అందరి ముందు ఇలా పరువు పోయేలా చేస్తాడా, నేను ఎలా చెప్పాలో అలా చెప్తానని చెప్పి శృతి రవితో అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.